ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీవల్లి గారు, ఈరోజు ఒక విషయం గమనించారా? ఏంటండి? ఈరోజు మీ అన్నయ్య మిమ్మల్ని నా బండి ఎక్కించేసి స్కూల్ దగ్గర దిగబెట్టమన్నారు. ఇక మనిద్దరం పెళ్లి వరకు ఆగాల్సిన అవసరం లేదనుకుంటా. ఏం మాట్లాడుతున్నారండి? అయ్య బాబోయ్, మీరిందులో పెడార్థం వెతకండి. అడగాల్సిన అవసరం లేదంటే మన మధ్య మొహమాటాలు దోబూచులాటలు లేకుండా మనం ఒకరినొకరు దగ్గరగా మనసు విప్పుకొని మాట్లాడుకోవాలి అంటున్నాను. అవునండి, మా అన్నయ్య మన ప్రేమను అర్థం చేసుకున్నాడు. కాని శివపార్వతి గారిని అర్థం చేసుకోరేంటండి? శివ ఎంతో కష్టపడి చదువుకొని ఇన్స్పెక్టర్ అయ్యింది కాని ఇంకా చదువుకొని అంతకంటే గొప్ప స్థాయికి వెళ్లాలని అనుకుంటున్నాడు మా అన్నయ్య. అందుకే కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలని అలా మాట్లాడుతున్నాడు. శివపార్వతి పోలీస్ ఆఫీసర్ అయిందే అందర్నీ కంట్రోల్లో పెట్టాలనండి. కాని ఆయన గారిని పెళ్లి చేసుకున్న తర్వాత సర్పంచ్ గారి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అయినా అన్నయ్య మాట వినడం మంచిదేలేండి. ఏమండి, మనలో మన మాట. మీరు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను కంట్రోల్లో పెట్టరు కదా? అయ్యయ్యో, మా అన్నయ్య మిమ్మల్ని ఎందుకు కంట్రోల్లో పెడతారండి? నేనంటుంది ఆయన గురించి కాదండి, మీ గురించి. మీరు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీ వదిన గారిని మీ అన్నయ్య గారు కంట్రోల్లోకి తీసుకున్నట్టుగా మీరు కూడా నన్ను కంట్రోల్లోకి తీసుకుంటారేమోనని అడుగుతున్నాను. సింపుల్గా చెప్పాలంటే పెళ్ళయ్యాక మీరు నన్ను గుప్పెట్లో పెట్టుకోరు కదా? అయ్యో రామా, నేను మీ కంటికి దయ్యంలా కనిపిస్తున్నానా? అబ్బే లేదండి, అలా ఎప్పుడూ కనిపించరు. స్మూత్గా కనిపిస్తారు. మీ పేరు శ్రీవల్లి అని పెట్టకుండా జాజిమల్లి అని పెట్టాల్సింది. మీరు వైద్యమే కాదు, చమత్కారం కూడా బాగానే చేస్తారు. ఒకప్పుడు నేను చాలా తక్కువ మాట్లాడేవాడినండి. ఆవు కనపడితే అమ్మా అని, మేక కనపడితే అమ్మే అని అనేవాణ్ణి. వీడు పశువులతో తప్ప మనుషులతో మాట్లాడు అనేవారు. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని చూశానో అప్పటి నుండి మందులు రాయడమే కాదు, కవితలు రాయడం కూడా మొదలు పెట్టాను. అయితే డాక్టర్ గారు మంచి కవి గారు కూడా అయ్యారన్నమాట. అవుతా? నెక్స్ట్ అదే నా పార్ట్ టైం జాబ్. నేను పెద్ద రైటర్నైపోయి కథలు రాసుకుంటూ ఉంటాను. ఆ, ఏం కథలు రాస్తారు? మన ప్రేమ కథలే గొప్పగా రాస్తానండి. మన ప్రేమ గురించి, మన పెళ్లి గురించి, మన పిల్లల గురించి రాస్తాను. అంతెందుకు, నేను చిన్నప్పటి నుంచి ఆవుల మీద, గేదెల మీద కూడా కవితలు రాశాను తెలుసా? అయ్యో పాపం, అవి ఎలా భరించాయో. ఆ? అదేంటండి అలా అంటున్నారు? మరి వాటి మీద రాస్తే నొప్పెట్టదా? అబ్బా, నేను వాటి వీపు మీద కవితలు రాయలేదండి, వాటి పేరు మీద కవితలు రాశాను. ఓ అలానా? మీరు అందగెత్తే కాదు, బాగా అమాయకురాలు కూడా. మీరే అలా అంటే ఎలా అండి? అవును, ఒక మాట చెప్తాను, వింటారు కదా? వింటున్నాను కదా, చెప్పండి. మీరు నిశ్చితార్థానికి మా అమ్మ చీర కట్టుకోవాలి. మరి మా అన్నయ్య మా అమ్మ చీర కట్టుకోమంటారేమో అండి. నేను రిక్వెస్ట్ చేస్తానండి. ఎందుకంటే మా అమ్మకి నేనొక్కగానొక్క కొడుకుని. మా అమ్మ దూరమైంది, మా అమ్మని మళ్ళీ ఈ జన్మలో చూడలేను. మీరు ఆ చీర కట్టుకుంటే మా అమ్మని మీలో చూసుకుంటాను. కాబోయే భార్యలో జన్మనిచ్చిన అమ్మని చూసుకోవాలనుకుంటున్నారంటే మీరు చాలా మంచి మనుషులని అర్థమవుతోంది. నిశ్చితార్థానికి చీర తీసుకొని రండి. తీసుకురండి అన్నారంటే కట్టుకోవడానికి సిద్ధపడ్డట్టే. రైట్ రైట్. గంగబాబు వస్తున్నట్టున్నాడు. నాన్న మాట్లాడిందంతా విన్నాడో లేదో తెలియదు, కానీ వస్తే మాత్రం మళ్ళీ బైక్ మీదే వస్తున్నాడు కాబట్టి ఇక్కడ చెంబో బకెటో తీసుకొని పెట్రోల్ తోడుకొని వస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో. అబ్బో, ఆడికి లేనిపోయిన ఐడియాలు కూడా మీరు ఇచ్చేలా ఉన్నారు. మా అన్నయ్య వదినలు పార్వతీ పరమేశ్వరుల్లాగా ఎంత చక్కగా ఉన్నారో కదత్తయ్య. అందరికీ మంచి చేయాలనుకునేవాళ్లు దేవుళ్లే కదా నాగవల్లి. బాగున్నావా అన్నయ్య? బాగున్నానమ్మా. బాగున్నావా వదినా? నేను బాగున్నాను. చేతిలో స్వీట్ బాక్స్ తీసుకొచ్చారంటే స్పెషల్ ఏదో ఉందన్నమాట. స్పెషల్ ఉంది అన్నయ్య. విషయం చెప్తే ఇక్కడ కొంతమంది హార్ట్ బ్రేకులు కూడా అవ్వచ్చు.
అలా ఎందుకు అవుతుంది? కొంతమందికి ఇక్కడ హార్టే లేదు కదా. స్పెషల్ ఏమైనా ఉంటే మీ ఇంట్లో చేసుకోవాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది ఇంట్లో వాళ్ళు మాత్రమే చేయాల్సింది కాదు దేవరాజ్. బంధుమిత్రులందరూ కలిసి రావాలి. బంధువులైనా ఈ రోజులు అయిపోయాక ఇంటికి రారు కదా గంగా. మనసులో దురుద్దేశం పెట్టుకుని మీరు రాకపోవచ్చు, కానీ నా ఇంట్లో జరిగే శుభకార్యానికి నా చెల్లి రావాలి కదా. నేను మా చెల్లి కోసం వచ్చాను. నీ చెల్లె, కానీ అది ఇప్పుడు నా పెళ్ళాం. నేను చెప్పినట్టే వినాలి. మీ ఇంట్లో శుభకార్యమే జరుపుకుంటావో లేదా ఘనకార్యమే చేసుకుంటావో, నాగవల్లి ఇంట్లో నుంచి అడుగు పెట్టాలంటే భర్తగా నా పర్మిషన్ తీసుకోవాలి గంగా. తాళి కట్టిన పాపానికి నీ పర్మిషన్ తీసుకోవాలనే వచ్చాము బ్రదర్. మీ ఇంట్లో జరుపుతున్న ఫంక్షన్ ఏంటో తెలియదు కానీ నాగవల్లి అయితే ఆ ఫంక్షన్కి రావట్లేదు. ఎందుకు రాదు? అది నా ఇష్టం. పైగా నీ చెల్లి నిన్ను రావద్దంది కదా, అలాంటప్పుడు నువ్వు రాకూడదు గంగా. మేము చేసిన అవమానానికి బుద్ధున్నోడెవడు ఈ గుమ్మం తొక్కడు. ఎందుకు తొక్కరు? నువ్వు వాళ్ళ చెల్లికి మొగుడివి ఎలా అయ్యావో అలాగే నీ చెల్లికి ఆయన మొగుడు బ్రదర్. నా ఇంటికి నేనొచ్చాను, మా ఆడపడుచుని పిలవడానికి వచ్చాను. అలాగే నాతో పాటు నా భర్త కూడా ఇంటికొచ్చాడు. తప్పేంటంట? సరే, విషయానికొస్తే నా ఆడపడుచు శ్రీవల్లికి నిశ్చితార్థం జరుగుతుంది. నాగవల్లిని పిలవడానికి వచ్చాము. చాలా మంచి శుభవార్త చెప్పావు శివ. మొత్తానికి శ్రీవల్లిని ఒక అయ్య చేతిలో పెడుతున్నారన్నమాట. పెళ్లి చేసుకోబోయేవాడు చాలా మంచివాడు పెద్దమ్మా. పశువుల డాక్టర్ వెంకటపతిరాజు. శ్రీవల్లి అక్క చాలా సున్నితంగా మాట్లాడుతుంది కాబట్టి తనకి వెంకటపతి రాజుగారే సరైన జోడీ వదినా. నువ్వు చెప్పింది నిజమే శివ. ఇప్పుడు ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ అయ్యే ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.